బ్రేకింగ్ న్యూస్. భయ్యా సన్నీ యాదవ్ బయటికి వచ్చాడు. భయ్యా సన్నీ యాదవ్ కొన్ని రోజుల నుంచి ఆచూకీ తెలియడం లేదు. భయ్యా సన్నీ యాదవ్ని ఎన్ఐఏ తీసుకువెళ్ళిందా, లేదంటే ఐఎస్ఐ కిడ్నాప్ చేసిందా, లేదా భయ్యా సన్నీ యాదవే ఎక్కడైనా కిడ్నాప్ డ్రామా ఆడుతున్నాడా, తనే హైడ్ అయిపోయి, లేదా బెట్టింగ్ మాఫియా తీసుకువెళ్ళిపోయిందా అంటూ ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్ కొన్ని క్వశ్చన్స్తో ఒక వీడియోని కూడా రిలీజ్ చేశాడు. భయ్యా సన్నీ యాదవ్కి ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్కి మధ్య సోషల్ మీడియాలో కోల్డ్ వార్ జరుగుతోంది. నిజానికి భయ్యా సన్నీ యాదవ్ ప్రపంచ యాత్రికుడు ఇద్దరూ కూడా ప్రపంచాన్ని చుడుతూనే ఉన్నారు, ప్రపంచ యాత్రలు చేస్తూనే ఉన్నారు. ఒక రకంగా ఇద్దరు ప్రపంచ యాత్రికులకు జరుగుతున్న కోల్డ్ వార్ ఇది. భయ్యా సన్నీ యాదవ్కు ఫాలోవర్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. సుమారు 40 లక్షల మంది వరకు ఫాలోవర్స్ ఉన్నారు. అటు ప్రపంచ యాత్రికుడు కూడా ఫాలోవర్స్ గట్టిగానే ఉన్నారు, భయ్యా సన్నీ యాదవ్ కంటే ఎక్కువగానే ఉన్నారు. సో ఈ ఇద్దరు ఎక్కువ ఫాలోవర్స్ కలిగిన ఈ ఇద్దరు ఇన్ఫ్లుయెన్సర్స్ సోషల్ మీడియాలో వార్ చేసుకుంటూ ఉన్నారు. దీన్ని జనాలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు, ఎందుకంటే లక్షల మంది ఇద్దరికి ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి. భయ్యా సన్నీ యాదవ్ ఏదో ఒక రకంగా వ్యంగ్యమైన ట్వీట్ ప్రపంచ యాత్రికుని గురించి చేస్తూ ఉంటే, భయ్యా సన్నీ యాదవ్ని టార్గెట్ చేసుకుని ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ చాలా వీడియోస్ కూడా చేస్తున్నాడు. నిజానికి మీకు గుర్తుందా, కొన్ని రోజుల క్రితం భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్ నుంచి వస్తూ ఉన్నాడు. ఆ సమయంలో చెన్నై ఎయిర్పోర్ట్లో తీసుకుని వెళ్ళిపోయారు భయ్యా సన్నీ యాదవ్ని. చెన్నై ఎయిర్పోర్ట్లో మిస్ అయిపోయాడని. అప్పటి నుంచి భయ్యా సన్నీ యాదవ్ ఎక్కడున్నాడో తెలియడం లేదు, ఆచూకీ కూడా తెలియడం లేదు. భయ్యా సన్నీ యాదవ్ గురించి వాళ్ళ కుటుంబ సభ్యులు, ఫాలోవర్స్ కూడా కంగారు పడుతున్నారు. సో ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ బయటకు వచ్చాడు. ఈరోజు భయ్యా సన్నీ యాదవ్ ఒక ట్వీట్ చేశాడు. అంతేకాదు సింహాచలం వెళ్ళాడు భయ్యా సన్నీ యాదవ్. సింహాచలం వెళ్ళి అక్కడ అప్పన్నను దర్శించుకుని సింహాచలం నుంచి కొన్ని వీడియోలు కూడా పోస్ట్ చేశాడు. సో ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. మీరు భయ్యా సన్నీ యాదవ్ ఫాలోవర్సా, ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ ఫాలోవర్సా? వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న వార్ చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తోంది? ఒకరు సంబంధం లేకుండా ఎవరి వీడియోస్ వాళ్ళు చేసుకుంటే బాగున్ను అని అనిపిస్తోందా, లేదా భయ్యా సన్నీ యాదవ్ గురించి ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ చేస్తున్న కామెంట్స్? బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నాడు. బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం ద్వారా కోట్ల రూపాయలు సంపాదించాడు. ఆ డబ్బులతోనే ఇల్లు కడుతూ ఉన్నాడు. లక్షల రూపాయలు విలువ చేసే కొన్ని బైక్స్ని కొన్నాడు. కోట్ల విలువ చేసే కార్లు ఉన్నాయి అంటూ ప్రపంచ యాత్రికుడు నా అన్వేష భయ్యా సన్నీ యాదవ్ని టార్గెట్ చేసుకుని వీడియోస్ చేస్తున్నాడు. సో ఇప్పుడు ప్రపంచ యాత్రికుడు వీడియోస్ ఒకవైపు అలా ఉంటే, భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్ వెళ్ళాడు. పెహల్గామ్ దాడికి సమయంలో భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్లోనే ఉన్నాడు. నిజానికి ఆ సమయంలో కొన్ని అనుమానాలు కూడా వచ్చాయి. మనం చూసాం, జ్యోతి మల్హోత్రా లాంటి వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళి అక్కడ ఐఎస్ఐ ఏజెంట్లకి మన సమాచారాన్ని అందిస్తున్నారు. అదే సమయంలో పాకిస్తాన్కి, భారతదేశం నుంచి తరచూ పాకిస్తాన్కి ఎవరు వెళ్తూ ఉన్నారు, రీసెంట్గా ఎవరు వెళ్ళారు, ఈ వివరాలన్నీ కూడా సేకరించారు. మేడం ఎన్ అనే ఒక కోడ్ నేమ్తో మేడం ఎన్ నౌషేరా, ఆమె వీళ్ళందరినీ కూడా ఆర్గనైజ్ చేస్తోంది, వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేస్తోంది అంటూ మాటలు కూడా వచ్చాయి. సో ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ కూడా పాకిస్తాన్ వెళ్ళాడు. పెహల్గామ్ దాడి సమయంలో అక్కడే ఉన్నాడు కాబట్టి భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్ ఐఎస్ఐకి ఏమైనా సమాచారాన్ని అందించాడా అనే ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి, తను విచారించడానికి ఎన్ఐఏ అధికారులు తీసుకువెళ్లారు అంటూ వార్తలు కూడా వచ్చాయి. నౌషేరాను కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. జ్యోతి మల్హోత్రాను కూడా అదుపులోకి తీసుకున్నారు. జ్యోతి మల్హోత్రా ఏకంగా పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లతో కులుకుతూ భారత సమాచారాన్ని వాళ్ళకు చేరవేస్తూ ఉన్న ఒక దుర్మార్గురాలు. నిజంగా మనం చెప్పుకోవాలి అంటే ఒక దేశద్రోహిగా చెప్పుకోవాలి. ఆ భారత సమాచారాన్ని అందంగా ఉన్నాను అని అనుకుని తన అందచందాలతో ఇక్కడ ఫాలోవర్స్ని పెంచుకుంటూ ఇక్కడ సమాచారాన్ని పాకిస్తాన్కి చేరవేస్తూ ఉన్నటువంటి దేశద్రోహి జ్యోతి మల్హోత్రాని ప్రతి ఒక్కరూ కూడా దేశం నుంచి బహిష్కరించాలి, ఆమెను జీవితాంతం జైల్లో పడేయాలి అంటూ అందరూ కూడా తిట్టారు. సో మీరు కూడా జ్యోతి మల్హోత్రా గురించి కామెంట్ చేసిన వాళ్ళు ఉన్నారా? జ్యోతి మల్హోత్రాపై మీకు ఎటువంటి కోపం ఉందో మీరు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మనం ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ గురించి మాట్లాడుకుంటున్నాం. మరి భయ్యా సన్నీ యాదవ్ ఇన్ని రోజుల నుంచి కనిపించకుండా పోవటానికి కారణం ఏంటి? నా అన్వేష్ అంటున్నట్టు ఒక 4 రోజుల క్రితం నా అన్వేష్ ఒక వీడియోని రిలీజ్ చేశాడు. అందులో నా అన్వేష్ ఏమన్నాడు? భయ్యా సన్నీ యాదవ్ కనిపించట్లేదు ఒక 14 రోజుల నుంచి. భయ్యా సన్నీ యాదవ్ కనిపించకుండా ఉండటానికి 4 కారణాలు ఉన్నాయి. ఆ 4 కారణాల్లో 25% ఒకటి, 25% ఒకటి, 25% ఒకటి, ఇంకొక 25% ఒకటి అని చెప్పాడు. అందులో మొదటి చెప్పిన కారణం ఏంటి? నా అన్వేష్ ఎన్ఐఏ తీసుకుని వెళ్ళిపోయిందా, పాకిస్తాన్ వెళ్ళాడు కాబట్టి పాకిస్తాన్ వెళ్ళొచ్చిన వాళ్ళని ఎన్ఐఏ విచారిస్తూ ఉంది కాబట్టి ఎన్ఐఏ తీసుకువెళ్ళిందా, ఇది 25% అని. ఆ తర్వాత ఐఎస్ఐ ఉగ్రవాదులు ఎవరైనా కిడ్నాప్ చేశారా, ఇది కూడా 25% అన్నాడు. ఆ తర్వాత బెట్టింగ్ కంపెనీలు భారీగా డబ్బులు ఇచ్చాయి, ఆ స్థాయిలో ప్రమోషన్ చేయలేదు,
కొద్దిగానే ప్రమోషన్ చేశాడు కాబట్టి డబ్బులు తిరిగి ఇవ్వడంలో విఫలమైనందుకు బెట్టింగ్ మాఫియా భయ్యా సన్నీ యాదవ్ను కిడ్నాప్ చేసిందా? ఇక భయ్యా సన్నీ యాదవ్కి వ్యూస్ తగ్గిపోయాయి అని నా అన్వేష్ అంటూ ఉన్నాడు. భయ్యా సన్నీ యాదవ్కి వ్యూస్ తగ్గిపోయాయి కాబట్టి భయ్యా సన్నీ యాదవే తన వ్యూస్ని పెంచుకోవడానికి, సింపతిని క్రియేట్ చేసుకోవడానికి తనకు తానుగానే ఎక్కడికో వెళ్ళి దాక్కుని ఈ కిడ్నాప్ అయినట్టుగా ఇదంతా డ్రామా ఆడుతున్నాడా జనాల్లో అనే అనుమానాలను వ్యక్తం చేశాడు. నాన్ వేష్ నిజానికి ఇప్పుడిక్కడ కూడా భయ్యా సన్నీ యాదవ్ అభిమానులు ఏమంటారు అంటే, నాన్ వేష్ తనకు సంబంధించిన యాత్రలు చేసుకుని తనకు సంబంధించిన వీడియోస్ పెట్టుకోకుండా భయ్యా సన్నీ యాదవ్ని ఎందుకు టార్గెట్ చేస్తామని భయ్యా సన్నీ యాదవ్ అభిమానులు అంటారు. నాన్ వేష్ అభిమానులు ఏమంటారు, భయ్యా సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్స్ చేస్తూ ఉన్నాడు, బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ ఉన్నాడు కాబట్టి అలాంటి వ్యక్తి గురించి నాన్ వేష్ చెప్పడం గొప్ప దేశభక్తుడు నాన్ వేష్, ప్రపంచ యాత్రికుడు నాన్ వేష్, దేశభక్తుడు అని అన్వేష అభిమానులు అంటూ ఉంటారు. సో మీరేమంటూ ఉన్నారు? మొత్తానికి వీళ్ళిద్దరి కోల్డ్ వార్ గురించి మీరేమనుకుంటూ ఉన్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ బయటకు వచ్చాడు, ఇన్ని రోజుల తర్వాత బయటకు వచ్చాడు. కానీ భయ్యా సన్నీ యాదవ్ మరి ఇన్ని రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళాడు? నిజంగానే ఎన్ఐఏ కిడ్నాప్ చేసిందా, లేకపోతే నిజంగానే భయ్యా సన్నీ యాదవ్ కిడ్నాప్ డ్రామా ఆడుతున్నాడా? లేదు మరో 2 డౌట్లు, నాన్ వేష్ అంటున్నట్టుగా ఐఎస్ఐ ఉగ్రవాదులు తీసుకెళ్లారా, లేదంటే బెట్టింగ్ మాఫియా తీసుకువెళ్ళిందా? మరి భయ్యా సన్నీ యాదవ్ మాత్రం నేను ఇన్ని రోజుల నుంచి కనిపించకుండా ఉండడానికి కారణం ఇది అని చెప్పలేదు. కానీ వచ్చి రాగానే ఏం పెట్టాడో తెలుసా? పోస్ట్. ఇప్పుడు నేను మీకు బిగ్ టీవీ స్క్రీన్ పైన ఒక పోస్ట్ని చూపించబోతున్నాను. నాన్ వేష్ ప్రపంచ యాత్రికుడు ఒక ఆపద సమయంలో ఉన్నాడు. అదిగో చూడండి ఒకసారి. ప్రపంచ యాత్రికుడు చేసిన ట్వీట్. I'm in most dangerous countries, everything so bad, so worst. Last night kidnapped by unknown people. Now they released me. Next 4 days are very difficult because of country situations. ఆ కంట్రీలో ఉన్న సిచ్యుయేషన్స్ రాబోయే 4 రోజులు కూడా చాలా దారుణంగా ఉంటాయి. ఇట్స్ ఓకే, దిస్ ఈజ్ నాట్ హనీమూన్. ఇది హనీమూన్ కాదు. యాజ్ ఏ ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ రెడీ టు ఫేస్ ఎవ్రీథింగ్. నేను ప్రపంచ యాత్రికుడిగా తిరుగుతుంటాను కాబట్టి, అన్ని ప్రాంతాల్లో తిరుగుతుంటాను కాబట్టి, ఒక ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్గా ఇవన్నీ ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. నేను ఒక దారుణమైనటువంటి దేశంలో ఉన్నాను, సిచ్యువేషన్స్ వరస్ట్గా ఉన్న దేశంలో ఉన్నాను. నన్ను ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి నన్ను వదిలేశారు. కానీ ఇలాంటివన్నీ కూడా ఫేస్ చేయాలి కదా ఇన్ఫ్లుయెన్సర్ అన్న తర్వాత అని నాన్ వేష్ ప్రపంచ యాత్రికుడు ఒక ట్వీట్ చేశాడు. దానికి భయ్యా సన్నీ యాదవ్ ఏం ట్వీట్ చేశాడో తెలుసా? చూడండి ఒకసారి, బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడండి. సన్నీ యాదవ్ అంతే వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. అన్నయ్య నేను వచ్చేసా వైజాగ్, రేపు మీ ఇంటికి వెళ్ళి అమ్మా నాన్నకి ధైర్యం చెప్తా, నువ్వు టెన్షన్ పడకు అని వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. భయ్యా సన్నీ యాదవ్కి ప్రపంచ యాత్రికుడు నాన్ వేష్కి సోషల్ మీడియాలో విపరీతమైన కోల్డ్ వార్ జరుగుతుంది. భయ్యా సన్నీ యాదవ్, నాన్ వేష్ ప్రపంచ యాత్రికుడు నాన్ వేష్ ఇద్దరు కూడా ఇన్ఫ్లుయెన్సర్స్గా ఒకరికొకరు మంచి సంబంధాలే ఉండేవి. కానీ ఎప్పుడైతే భయ్యా సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ ఉన్నాడు, కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు అని ఒక వీడియోని పోస్ట్ చేశాడు నాన్ వేష్, అప్పుడు ఇద్దరి మధ్య చెడింది. ఇద్దరు అభిమానులు కూడా ఒకరికొకరు తిట్టుకున్నారు, సోషల్ మీడియాలో వార్ చేసుకున్నారు, పోస్టులు పెట్టుకున్నారు. భయ్యా సన్నీ యాదవ్ చేసే వీడియోస్ కింద నాన్ వేష్ ఫాలోవర్స్ ట్వీట్లో మెసేజ్లు పెట్టడం మొదలుపెట్టారు. అలాగే నాన్ వేష్ పోస్ట్ చేసే వీడియోస్ కింద భయ్యా సన్నీ యాదవ్ అభిమానులు కూడా నాన్ వేష్ని తిడుతూ కొన్ని మెసేజెస్ పెట్టడం మొదలుపెట్టారు. వీళ్ళిద్దరి మధ్య వార్ చాలా ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు నేను విపత్కర పరిస్థితుల్లో ఉన్నాను, ఒక డేంజరస్ కంట్రీలో ఉన్నాను, ఎవరో తెలియని వ్యక్తులు నన్ను కిడ్నాప్ చేశారు, రిలీజ్ చేశారు, కానీ రాబోయే 4 రోజులు అక్కడ పరిస్థితులు దారుణంగా ఉంటాయని నాన్ వేష్ పోస్ట్ చేస్తే దానికి కొంచెం వెటకారంగా భయ్యా సన్నీ యాదవ్ పోస్ట్ చేశాడు. సో వీళ్ళిద్దరి మధ్య వార్ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఇప్పటికీ నాన్ వేష్ కొన్ని కమెంట్స్ చేశాడు. అదే కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి సంపాదించాడు భయ్యా సన్నీ యాదవ్, ఈ క్వశ్చన్స్ అడుగుతూ ఒక వీడియోని పోస్ట్ చేశాడు. సో వీళ్ళ వార్ ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. అదిగో చూడండి ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన. సింహాచలం వెళ్ళి సింహాచలం అప్పన్న టెంపుల్ దగ్గర నుంచి అప్పన్న టెంపుల్ ముందు నిలబడి అక్కడ ఫొటోస్ దిగి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ తర్వాత ఈ ట్వీట్ నాన్ వేష్ చేసిన ట్వీట్ని రీట్వీట్ కూడా చేశాడు. దాని కింద ఎడిట్ చేసి నేను వచ్చేసా, మీ ఇంటికి వెళ్తా, అమ్మా నాన్నకి చెప్తా, నువ్వేం భయపడుకో అంటూ ఒక ధైర్యం చెప్తున్నట్టుగా. అఫ్కోర్స్ కొంచెం వెటకారమే కనిపిస్తుంది. మీకేమన్నా వెటకారం కనిపిస్తుందా ఇందులో? మీకు వెటకారం కనిపిస్తుందా, లేదంటే నిజంగా ధైర్యం చెప్పాడు భయ్యా సన్నీ యాదవ్ అనుకుంటూ ఉన్నారా? మీ అభిప్రాయం ఏంటో ఒక్కసారి కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరి ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ నిజంగానే నాన్ వేష్ ఇంటికి వెళ్తాడా?
నాన్వేష్ ప్రపంచం చుట్టూ తిరుగుతుంటుంటాడు, ప్రపంచ దేశాలు తిరుగుతూ ఉంటాడు, వీడియోస్ పోస్ట్ చేస్తాడు. నాన్వేష్ కుటుంబ సభ్యులు వైజాగ్లోనే ఉంటారు. ఇప్పుడు అమ్మా నాన్నకి నీ విషయం గురించి చెప్తాలే, ధైర్యం చెప్తా అంటూ ఉన్నాడు. నిజంగా ధైర్యం చెప్పడానికి భయ్యా సన్నీ యాదవ్ ఇప్పుడు నాన్వేష్ ఇంటికి వెళతాడా, లేదంటే ఊరికే కావాలని పోస్ట్ చేశాడా, గిల్లటానికి పోస్ట్ చేశాడా? ఇద్దరు కూడా ఒకరికొకరు సోషల్ మీడియాలో గిల్లుకుంటూ ఉన్నారు, గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ ఉన్నారు. భయ్యా సన్నీ యాదవ్ ఇమేజ్ని నాన్వేష్ పెద్ద ఎత్తున డ్యామేజ్ చేశాడు అంటూ భయ్యా సన్నీ యాదవ్ అభిమానులు, భయ్యా సన్నీ యాదవ్ అనుచరులు కూడా నాన్వేష్ పై విమర్శలు చేస్తున్నారు, విరుచుకు పడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు కూడా గిల్లి కజ్జాలు పెట్టుకుంటున్నారు. వీళ్ళిద్దరు గిల్లి కజ్జాలను చూస్తే మీకు ఏమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒకసారి ఎవరైనా కమెంట్ చేస్తే నేను వాటిని కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. భయ్యా సన్నీ యాదవ్ ఎవరు వీడియోస్ వాళ్ళు చేసుకుంటే మంచిది, ఇలా విమర్శించుకోకుండా అనుకుంటూ ఉన్నారా? లేదు భయ్యా సన్నీ యాదవ్పై నాన్వేష్ చేస్తున్న ఆరోపణలు నిజమని మీరు నమ్ముతూ ఉన్నారా, అబద్ధం అని అనుకుంటూ ఉన్నారా? మీరు నిజమని నమ్ముతూ ఉంటే ఆ కమెంట్ కూడా చేయండి, అబద్ధం అని అనుకుంటూ ఉంటే అది కూడా కమెంట్ చేయండి. మొత్తానికి ఇద్దరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, పైగా ఒక్కొక్కరికి ఏమీ వేలల్లో లేరు, లక్షల్లో ఉన్నారు ఇన్ఫ్లుయెన్సర్స్. కొన్ని సందర్భాల్లో అనుకోవచ్చు, మీరు కూడా ఎవరైనా అనుకోవచ్చు, అబ్బా వాళ్ళిద్దరూ కొట్టుకుంటే మనకెందుకు అబ్బా ఈ గొడవ అని మీరు కూడా అనుకోవచ్చు. మరి లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు కదా, ఒకరికి ఏకంగా 50 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు, ఇంకొకరికి అన్ని లక్షల ఫాలోవర్స్ ఉన్నారు, మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. వీడియో పెట్టడమే లక్షల్లో చూస్తారు, మరి మీరే కదా ఫాలోవర్స్. సో ఇద్దరు ఫాలోవర్స్ మీరందరూ అయితే ఈ చూసే వాళ్ళు చాలామంది, ఈ వార్తను చూస్తున్న వాళ్ళు చాలామంది భయ్యా సన్నీ యాదవ్ ఫాలోవర్స్ ఉన్నారు, నాన్వేష్ ఫాలోవర్స్ కూడా ఉన్నారు. సో ఇద్దరు ఇన్ఫ్లుయెన్సర్స్ సోషల్ మీడియాలో కొట్టుకుంటూ ఉన్నప్పుడు, గిల్లుకుంటూ ఉన్నప్పుడు, గిల్లు కజ్జాలు పెట్టుకుంటూ ఉన్నప్పుడు మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నాన్వేష్ చేస్తున్న ఈ భయ్యా సన్నీ యాదవ్పై చేస్తున్న విమర్శలని మీరు నమ్ముతున్నారా లేదా, వాటిని కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ భయ్యా సన్నీ యాదవ్ని మీరు ఏమైనా అడగాలనుకుంటున్నారా? ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు అని ఏమన్నా అడగాలనుకుంటూ ఉన్నారా? నాన్వేష్ చేస్తున్న విమర్శలకు ఒక వీడియోని చెయ్యని మీరేమైనా అడగాలనుకుంటున్నారా? మీ అభిప్రాయం కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈరోజు గుడికి వెళ్ళొచ్చాడు, మరి ఇన్ని రోజులు భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్ నుంచి తిరిగి వచ్చాడు, పాకిస్తాన్లో వీడియోస్ చేశాడు. పెహల్గాం దాడి జరుగుతున్నప్పుడు భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్లోనే ఉన్నాడు. అయితే అదే సమయంలో కొన్ని రోజుల ముందు నుంచి బెట్టింగ్ మాఫియా, బెట్టింగ్ యాప్స్ గురించి ఒక అలజడి జరుగుతుంది. తెలంగాణలో కేసులు నమోదవుతున్నాయి, అరెస్టులు చేస్తున్నారు, ప్రమోట్ చేసిన వాళ్ళను స్టేషన్కి పిలిచి విచారిస్తూ ఉన్నారు, నోటీసులు పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో భయ్యా సన్నీ యాదవ్ను కూడా అరెస్ట్ చేస్తారేమనే భయంతో భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్లో ఉండిపోయాడంటూ చర్చ జరుగుతోంది. ఆ తర్వాత పెహల్గాం దాడి, మన ఆపరేషన్ సింధూర్ ఇవన్నీ జరిగిన తర్వాత భయ్యా సన్నీ యాదవ్ ఇండియాకు రావడం మొదలుపెట్టాడు. అది కూడా ఎందుకు ఇండియాకు రావాలనుకున్నాడు? ఎవరి దేశస్తులు వాళ్ళ దేశాలకు వెళ్ళిపోండి అని ఆదేశాలు జారీ చేశారు. సో పాకిస్తాన్లో అప్పటికే ఉన్న ఒక యూనివర్సిటీని భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్లో ఒక యూనివర్సిటీని సందర్శించబోతున్నానంటూ కూడా వీడియో పెట్టాడు. కానీ ఈ విపత్కర పరిస్థితుల నేపథ్యంలో, యుద్ధ వాతావరణం నేపథ్యంలో పాకిస్తాన్లో ఉన్న భారతీయులందరూ ఇండియాకు వచ్చేశారు. భారతదేశంలో ఉన్న పాకిస్తానీలందరూ పాకిస్తాన్కి వెళ్ళిపోయి ఎవరి దేశానికి వాళ్ళు వెళ్ళిపోవాలి. కాబట్టి భయ్యా సన్నీ యాదవ్ భారతదేశానికి తిరిగి వచ్చేశాడు. సరిగ్గా అదే సమయంలో చెన్నై ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారు భయ్యా సన్నీ యాదవ్ని. సో భయ్యా సన్నీ యాదవ్ చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి కనిపించకుండా పోయాడు. మరి ఎవరు పట్టుకున్నారు? భయ్యా సన్నీ యాదవే కనిపించకుండా పోయాడా కావాలి అని, లేదంటే భయ్యా సన్నీ యాదవ్ను ఎన్ఐఏ విచారించిందా, ఏం జరిగింది? భయ్యా సన్నీ యాదవ్ ఇప్పుడు నాన్వేష్కి కౌంటర్గా పోస్ట్ పెట్టాడు తప్ప భయ్యా సన్నీ యాదవ్ ఎక్కడికి వెళ్ళాడు, తను ఎక్కడున్నాడు, ఏమైపోయాడు, ఇన్ని రోజులు కంగారు పడ్డ తన అభిమానికి ఏం చెప్పాలనుకున్నాడు అన్న దాని గురించి వీడియో చెప్పలేదు. రావడమే డైరెక్ట్ నాన్వేష్ ఏం పోస్ట్ పెట్టాడు అని నాన్వేష్ సోషల్ మీడియా సైట్ను ఓపెన్ చేసి చూశాడు. నాన్వేష్ సోషల్ మీడియా యాప్ని ఛానల్ ఓపెన్ చేసి చూశాడు. అందులో నాన్వేష్ నేను కష్టంలో ఉన్నాను, ఏదో దేశం వెళ్ళాను, నన్ను ఎవరో కిడ్నాప్ చేశారని పోస్ట్ చూసి నువ్వేం భయపడకు, ఇంటికి వెళ్ళి అమ్మానానికి ధైర్యం చెప్తానని మళ్ళీ ఒక గిల్లే లాంటి పోస్ట్ పెట్టాడు. సో ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య వార్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. వెంకటేష్ గుప్తా ఎవరి పని వాళ్ళు చేసుకుంటే బాగుంటుందని కామెంట్ పెట్టారు. వెంకటేష్ గుప్తా ఎవరి పని వాళ్ళు చేసుకుంటే బాగుంటుందని కామెంట్ పెట్టారు. అలాగే సన్నీ ఎడిట్స్ అంట, అన్ని బాధలే అంటూ సన్నీ ఎడిట్స్ కామెంట్ పెట్టారు. అరెస్ట్ చేయలేదు ఆకాష్ అనే వ్యక్తి కామెంట్ చేశారు, అరెస్ట్ చేయలేదు అని. మరి భయ్యా సన్నీ యాదవ్ ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళినట్టు? భయ్యా సన్నీ యాదవ్ ఎక్కడికి వెళ్ళాడు అని తను చెప్పాలి. ఇన్ని రోజులు నాన్వేష్ విమర్శిస్తున్నాడు కాబట్టి భయ్యా సన్నీ యాదవ్ నేను ఎక్కడికి వెళ్ళలేదు, పలానా చోటకి వెళ్ళాను అని, లేదంటే నన్ను పోలీసులు తీసుకువెళ్ళారు అని ఆ ఇన్ఫర్మేషన్ చెప్పాలి అని అనుకుంటూ ఉన్నారా లేదా? అది కూడా కమెంట్ చేయండి. మీరు భయ్యా సన్నీ యాదవ్ నుంచి ఏదైనా వివరణ కోరుకుంటూ ఉన్నారా? భయ్యా సన్నీ యాదవ్ మాత్రం ఇప్పటివరకు వివరణ ఇవ్వలేదు. ఇంటికి వెళ్ళి మీ అమ్మ నాన్నకి చెప్తానులే అని
పోస్ట్ మాత్రం చేశాడు. దానికి మరి సాయంత్రానికి నాన్ వెజ్ ఏదైనా మళ్ళీ రియాక్ట్ అవుతాడా, ఇంకో పోస్ట్ పెడతాడా, మనం అది కూడా చూద్దాం. ఇంట్రెస్టింగ్గా మారింది ఇద్దరి మధ్య. ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ చేయలే అంతా ఫేక్, ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ చేయలే అంతా ఫేక్ అని 472 హరికృష్ణ అనే వ్యక్తి కామెంట్ చేశారు. సో కొన్ని కమెంట్స్ వస్తూ ఉన్నాయి. అలాగే మేము ఒక పోస్ట్ కూడా పెట్టాం. సన్నీ విడుదలతో ఎన్ఐఏ అతనికి క్లీన్ చిట్ ఇచ్చింది అనుకోవచ్చా? ఇంతవరకు నిజానికి ఎన్ఐఏనే తీసుకువెళ్ళిందనే వార్తలే ఎక్కువగా ఉన్నాయి. సో ఎన్ఐఏ తీసుకువెళ్ళిందని ఎన్ఐఏ అధికారులు ధృవీకరించలేదు, బయ్యా సన్నీ యాదవ్ కూడా ధృవీకరించలేదు. మరి ఎక్కడికి వెళ్ళినట్టు బయ్యా సన్నీ యాదవ్? సో ఐఎస్ఐ ఉగ్రవాదులు కిడ్నాప్ చేసే అవకాశం లేదు. నాన్వేషణ అంటున్నట్టుగా బెట్టింగ్ యాప్స్ డబ్బులు ఇవ్వటం కోసం కనిపించకుండా పోయి ఉంటే ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం లేదు. ఇక కిడ్నాప్ డ్రామా ఆడాల్సిన అవసరం నాకు ఉంది అని అయితే నేను అనుకోవట్లేదు బహుశా. మరి ఎన్ఐఏ అధికారులు తీసుకువెళ్ళారా? సో అందుకే క్వశ్చన్ పెట్టాం. ఎన్ఐఏ అధికారులు క్లీన్ చిట్ ఇచ్చారా బయ్యా సన్నీ యాదవ్కి? అందుకే బయ్యా సన్నీ యాదవ్ని వదిలేస్తారా అనేది కూడా జరుగుతుంది. ఒకవేళ నిజంగా ఎన్ఐఏ అధికారులే తీసుకువెళ్ళి క్లీన్ చిట్ వదిలేస్తే అది బయ్యా సన్నీ యాదవ్కి మరింత పాజిటివ్గా మారే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకు? పాకిస్తాన్తో ఎటువంటి సంబంధాలు లేవు. అఫ్కోర్స్ అతను పాకిస్తాన్ వెళ్ళి ఉండొచ్చు, పాకిస్తాన్లో ఉన్న పరిస్థితులపై వీడియోస్ చేసి ఉండొచ్చు. ఎన్ఐఏనే ప్రశ్నించింది కాబట్టి బయ్యా సన్నీ యాదవ్ని ఎన్ఐఏ క్లీన్ చిట్ ఇచ్చి వదిలేసింది కాబట్టి ఇది బయ్యా సన్నీ యాదవ్కి కొంత పాజిటివ్గా మారే అవకాశం కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఎన్ఐఏ తీసుకువెళ్ళిందని బయ్యా సన్నీ యాదవ్ చెప్తాడా, తను ఎక్కడికి వెళ్ళాను అని బయ్యా సన్నీ యాదవ్ ఏం చెప్తాడో చూద్దాం. సో మీకు ఒక క్వశ్చన్ అడిగాం, సన్నీ విడుదలతో, సన్నీ బయటికి రావడంతో ఎన్ఐఏ క్లీన్ చిట్ ఇచ్చింది అనుకోవచ్చా అని. దీనికి ఎస్ అని 54% మంది కామెంట్ చేశారు, నో అని 46% మంది ఓట్ చేశారు. సో ఇక్కడ మేము ఓటింగ్ కూడా ఇచ్చాం. ఇక్కడ విజయ్ కుమార్ అనే వ్యక్తి నాన్వేషన్ తిడుతూ ఉన్నారు, నాన్వేషన్ని నమ్మలేమని అంటూ ఉన్నారు. సో అతను వేరే వర్డ్ యూజ్ చేశాడు, నేను అది యూజ్ చేయలేకపోతున్నాను. సో నాన్వేష్ ని అనుమానించాలని చెప్తున్నాడు. బయ్యా సన్నీ యాదవ్ క్లారిటీ వీడియో చెయ్యాలి అని. ఎస్, అజయ్ అనే వ్యక్తి ఒకడు అడుగుతున్నారు బయ్యా సన్నీ యాదవ్ క్లారిటీ వీడియో చెయ్యాలి అని. మరి బయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్ వెళ్ళి వీడియో చేశారు, పాకిస్తాన్లో ఒక యూనివర్సిటీకి వెళ్తున్నాను, యూనివర్సిటీ వాళ్ళు నన్ను కూడా ఇన్వైట్ చేశారని వీడియో చేశాడు. ఆ రోడ్డు మీద పాకిస్తాన్ వాళ్ళతో నేను ఇండియా నుంచి వచ్చాను, భారతదేశం నుంచి వచ్చాను, హైదరాబాద్ నుంచి వచ్చాను అని వాళ్ళతో మాట్లాడుతున్న వీడియోని చేశాడు. మరి ఇన్ని రోజుల నుంచి బయ్యా సన్నీ యాదవ్ ఇండియాకి వచ్చేసిన తర్వాత ఇన్ని రోజుల నుంచి ఎక్కడ ఉన్నాడు? యాక్చువల్గా ఇన్ఫ్లుయెన్సర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అంటే తుమ్మినా దగ్గినా ఇదిగో నేను తుమ్మాను అని ఒక వీడియో పెడతారు, ఇదిగో నేను దగ్గాను అని ఒక వీడియో పెడతారు, గాలి గట్టిగా వేస్తే జుట్టు ఎగురుతుందని ఒక వీడియో పెడతారు. ఇట్లా అంటే ఏం జరిగినా కూడా ఒక వీడియో పెడుతూనే ఉంటుంటారు. కాబట్టి కానీ మరి 14 రోజుల నుంచి ఇన్ని రోజుల నుంచి కనిపించిన బయ్యా సన్నీ యాదవ్ ఇన్ని రోజులు ఎందుకు కనపడలేదు అన్న దాని గురించి ఒక వీడియో చేస్తాడా సన్నీ యాదవ్ చేయడానికి చూద్దాం. క్లారిటీ ఇవ్వాలని చాలామంది అడుగుతున్నారు. అన్వేష్ వల్ల బెట్టింగ్ ప్రమోషన్స్ ఆగిపోయాయి, మంచి చేశాడు అని సుజాత కమెంట్ చేశారు. అన్వేష్ వల్ల బెట్టింగ్ ప్రమోషన్స్ ఆగిపోయింది. నిజమే, ఆ విషయంలో అన్వేషణ కూడా మనం మెచ్చుకోవాలి. అక్కడక్కడ కొన్ని భాషాపరంగా ఇమ్రాన్ని వాళ్ళ మదర్ని కొన్ని అన్వేష్ పరుష పదజాలను వాడటం చాలామందికి బాధ కలిగించింది. కానీ ఏదేమైనా బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది కుటుంబాలు రోడ్డున పడ్డాయి కాబట్టి బెట్టింగ్ యాప్స్పై అన్వేష్ చేసినటువంటి ప్రయత్నాన్ని, పోరాటాన్ని మనం వెల్కమ్ చేయాల్సిందే, అభినందించాల్సిందే. కానీ అక్కడక్కడ కొన్ని లాంగ్వేజ్, అతను వాడే భాష గురించి మాత్రం విమర్శలను ఎదుర్కొంటూ ఉంటాడు. సో సుజాత అనే ఒక మహిళ కమెంట్ చేశారు, అన్వేష్ వల్ల బెట్టింగ్ ప్రమోషన్స్ ఆగిపోయాయి అని. ఇంకొకరు కమెంట్ చేశారు, యువరాజు, వాడిని లోపల వేస్తే బాగుండు, వాడి వల్ల చాలా ప్రాణాలు పోయాయి అంట. ఓకే, బెట్టింగ్ యాప్స్ గురించి ప్రమోట్ చేస్తాను అనుకుంటా. ఓకే, మంచి కామెంట్ చేయండి. అంటే మరీ తిట్టకుండా నేను చదివి వినిపించాలి కాబట్టి కొంచెం వల్గర్ లాంగ్వేజ్ కాకుండా పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తే ఆ మెసేజ్ నేను చదవడానికి బాగుంటుంది, చదవడానికి అవకాశం కూడా ఉంటుంది. సేమ్ స్ట్రాటజీ యూజ్డ్ బై నాన్వేషణ. ఇప్పుడు నాన్వేషణ కూడా అదే అంటున్నారు. అంటే నాన్వేషణ ఏమన్నాడు? బయ్యా సన్నీ యాదవే హైడ్ అయిపోయి తను సింపతిని పెంచుకోవడానికి ఇన్ని రోజుల నుంచి కనిపించట్లేదని ఆఖరి డౌట్ వెలిబుచ్చాడు. సేమ్ ఇలాగే నాన్వేషణ కూడా చేశారు అంటూ రక్షక్యం సేమ్ స్ట్రాటజీ యూజ్డ్ బై నాన్వేషన్ అంటూ కామెంట్ చేశారు. ఆ తర్వాత రవితేజ కామెంట్ చేశారు, ఇన్కమ్ ట్యాక్స్ షుడ్ వెరిఫై సన్నీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, వేర్ హీస్ ఎక్కడి నుంచి అతను డబ్బులు పొందుతూ ఉన్నాడు అనే విషయం గురించి, అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందనే విషయం గురించి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు అతని పైన కన్నేసి ఉంచాలి అని రవితేజ్ అంటూ ఉన్నారు. అలాగే కాయిన్ హ్యాస్ 2 sides, వీ నీడ్ టు లిజన్ ఫ్రమ్ బోత్ సైడ్స్. ఎస్, కరెక్ట్ అండి. ఎవరు ఇది చేశారు? అనిల్ కుమార్ ఆర్జే
కాయిన్కి రెండు వైపులా ఉంటాయి, మనం రెండు వైపులా చూడాలి, ఒకవైపు చూసి జడ్జ్ చేయలేమని. కరెక్ట్. అందుకే బయ్యా సన్నీ యాదవ్ మరి ఇప్పుడు వరకు ఎక్కడికి వెళ్ళాడు? బయ్యా సన్నీ యాదవ్ కనబడకుండా ఉండటానికి కారణం ఏంటి? దీని గురించి బయ్యా సన్నీ యాదవ్ వీడియో చేస్తారా? ఒకవేళ బయ్యా సన్నీ యాదవ్ బిగ్ టీవీతో మాట్లాడటానికి సిద్ధంగా ఉంటే నేను బయ్యా సన్నీ యాదవ్తో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాను. బయ్యా సన్నీ యాదవ్, మీరు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయారు? మీరు ఇన్ని రోజులు కనిపించకుండా ఉండటాన్ని నాన్వేషణ 4 అనుమానాలు వెలిబుచ్చుతూ ఉన్నారు. నాన్వేషణ ఏమంటూ ఉన్నారంటే ఆ అనుమానాలన్నీ కూడా ఆయన ఫాలోవర్స్ వెలిబుచ్చుతున్నారని. ఒకటి, బయ్యా సన్నీ యాదవ్ వింటున్నారా? మిమ్మల్ని ఎన్ఐఏ అధికారులు పట్టుకు వెళ్ళిపోయారు. 2, మిమ్మల్ని పాకిస్తాన్ ISI ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారని. 3, మిమ్మల్ని బెట్టింగ్ యాప్ ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డబ్బులు బ్యాక్ ఇవ్వలేదని వాళ్ళు మిమ్మల్ని తీసుకువెళ్ళిపోయి ఉంటారు అని. 4, మీకు మీరే కిడ్నాప్ అయిపోయి సింపతి డ్రామా ఆడుతున్నారు అని మీ గురించి కామెంట్ చేశారు. మరి ఇందులో ఏది నిజం? మీరు మాట్లాడతాను అంటే నేను మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాను. చేయండి ఒక్కసారి. బయ్యా సన్నీ యాదవ్తో మేము మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నాం. బహుశా బయ్యా సన్నీ యాదవ్ మరి కొద్దిసేపట్లో మనకు అందుబాటులో కూడా వచ్చే అవకాశం ఉంది. మేము మాట్లాడాం బయ్యా సన్నీ యాదవ్తో, మా ప్రతినిధి మాట్లాడినప్పుడు ఐఎమ్ సేఫ్ అని చెప్తున్నాడు బయ్యా సన్నీ యాదవ్. నేను క్షేమంగా ఉన్నాను అని బయ్యా సన్నీ యాదవ్ చెప్తున్నాడు. కానీ బయ్యా సన్నీ యాదవ్ సేఫ్గానే ఉన్నాడు. కానీ ఇన్ని రోజుల నుంచి ఎక్కడ సేఫ్గా ఉన్నాడు, ఎలా సేఫ్గా ఉన్నాడు, ఎందుకు కనిపించకుండా ఉన్నాడు అనేది బయ్యా సన్నీ యాదవ్తో మరి కొద్దిసేపట్లో బిగ్ టీవీ మాట్లాడబోతుంది. ఒక ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ బిగ్ టీవీ చేయబోతుంది. చూద్దాం బయ్యా సన్నీ యాదవ్తో. బయ్యా సన్నీ యాదవ్ ఏం మాట్లాడతాడో, ఇన్ని రోజుల నుంచి ఎక్కడ ఉన్నాడు, తనపై వస్తున్న ఆరోపణల గురించి. బయ్యా సన్నీ యాదవ్ నేను మీకే చెప్తున్నాను, అన్వేష్ మీ గురించి మరి కమెంట్స్ చేశాడు, 4 అనుమానాలను వెలిబుచ్చాడు. ఈ అనుమానాల్లో ఏది నిజం? మీరు ఇన్ని రోజుల నుంచి కనిపించకుండా ఉండటానికి కారణం ఏంటి? మీరు సేఫ్గానే ఉన్నారు. మీరు సేఫ్గా ఉండాలనే కోరుకుంటూ ఉన్నాం. కానీ ఇన్ని రోజుల నుంచి మీరు కనిపించకుండా ఉండడానికి కారణం ఏంటి? నిజంగానే ఎన్ఐఏ మిమ్మల్ని విచారించిందా? ఒకవేళ ఎన్ఐఏ విచారించి మిమ్మల్ని వదిలేస్తే అది చాలా గుడ్ న్యూస్ అవుతుంది మీకు. ఎందుకంటే మీకు పాకిస్తాన్తో ఎటువంటి దేశద్రోహ లింక్స్ లేవని. నిజంగా ఎన్ఐఏనే మిమ్మల్ని విచారించి ఉంటే కనుక మీపై ఇంకొంచెం సింపతి వచ్చే అవకాశం ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే జ్యోతి మల్హోత్రాని తీసుకువెళ్ళారు, విచారించారు, లోపల పడేశారు. అలాగే కొంతమందిని తీసుకువెళ్ళి ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ పాకిస్తాన్ కుక్కలతో అంటకాగుతూ ఉన్నారో, వాళ్ళకి సమాచారాన్ని అందిస్తూ ఉన్నారో వాళ్ళందరినీ తీసుకువెళ్ళి లోపల పడేశారు. సో అనుమానం వచ్చిన వాళ్ళందరినీ విచారించారు. సో ఎన్ఐఏ మిమ్మల్ని విచారిస్తే నిజానికి తప్పేం కాదు. కానీ ఎన్ఐఏ విచారించి మిమ్మల్ని వదిలేస్తే అది ఖచ్చితంగా గుడ్ న్యూస్ అవుతుంది మీకు. సో నిజంగా ఎన్ఐఏ మిమ్మల్ని విచారించిందా? లేదు అన్వేష్ అంటున్నట్టుగా బెట్టింగ్ మాఫియా మిమ్మల్ని పట్టుకెళ్ళిందా? ISI ఉగ్రవాదులు పట్టుకెళ్ళారా? లేదా మీరే సింపతి కోసం దాక్కున్నారా? ఏంటి మీరు ఇన్ని రోజులు కనబడకుండా ఉండడానికి కారణం ఏంటి? ఒకసారి మీరు బిగ్ టీవీ మిమ్మల్ని కాంటాక్ట్ చేయబోతోంది. మరికొద్దిసేపట్లో ఇంకొక వీడియో కూడా చేద్దాం. బయ్యా సన్నీ యాదవ్తో మనం మాట్లాడదాం. బయ్యా సన్నీ యాదవ్తో ఇంటర్వ్యూ మనం చేద్దాం. చూద్దాం బయ్యా సన్నీ యాదవ్ ఏం మాట్లాడతాడో. ఒకవేళ బయ్యా సన్నీ యాదవ్ కాంటాక్ట్లోకి వస్తే మీ అందరితో కూడా బయ్యా సన్నీ యాదవ్ గురించి ప్రశ్నలు సంధిస్తున్నవారు, అనుమానాలను వెలిబుచ్చుతున్నవారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నవారు అందరికీ కూడా లైవ్లో మాట్లాడటానికి అవకాశం కల్పిద్దామని అనుకుంటూ ఉంది బిగ్ టీవీ. సో బయ్యా సన్నీ యాదవ్ ఒకసారి అందుబాటులోకి వస్తే మీ అందరికీ కూడా నేరుగా మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తాం. లైవ్ మన కాల్ మనం తీసుకుందాం మరికొద్దిసేపట్లో. సో మీరేమనుకుంటున్నారు ప్రస్తుతానికి? బయ్యా సన్నీ యాదవ్ ఇన్ని రోజులు కనిపించకుండా ఉండటానికి, వచ్చిన వెంటనే సింహాచలం వెళ్ళటానికి, సింహాచలం వెళ్ళి వైజాగ్ వెళ్తున్నాను అంటూ నాన్వేష్ గురించే డైరెక్ట్ కామెంట్ చేయడానికి కారణం ఏంటని మీరు అనుకుంటూ ఉన్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి.